ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఇది చాలా ముఖ్యమైనది, అద్భుతమైన శ్లోకం ఇది. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఏమని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. క్షేత్రము అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యుద్ధక్షేత్రము, అదొకటి. రెండోది ఏమిటంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీతి అని ఉంది. ఈ శరీరమే క్షేత్రం అనే అర్థం ఉంది. ఈ శరీరమైన క్షేత్రంలో ధర్మ, కురు అనే రెండు పదాలు వాడారు. ధర్మ అంటే జ్ఞానము, కురు అంటే అజ్ఞానం. అజ్ఞానం చేత కర్మలు చేస్తాం కాబట్టి దీనికి కురు అని అర్థం. మరి ధర్మ అంటే జ్ఞానం అని అర్థం. ఈ రెండు కూడా ఒకే శరీరంలో ఉన్నాయి. బయట అర్థం, బయట కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్న దానికి ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు సంజయుని. సంజయుని అడగడం ఏంటి? ఎక్కడో జరుగుతున్న ఆ యుద్ధ సంఘటనని ఇక్కడి నుంచి అంతఃపురంలో కూర్చొని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నారంటే సంజయుడికి అంత శక్తి ఉన్నదని ధృతరాష్ట్రుడు గ్రహించారని అర్థం అవుతుంది. రెండోది ఏమిటంటే సంజయుడికి ఎట్లా ఆ శక్తి వచ్చిందంటే, వ్యాస భగవాన్ల వారు సంజయుని ఒక ఉపాధిగా తీసుకొని వ్యాస భగవాన్ల వారే చెప్తున్నారు ఇదంతాను. అది మామూలుగా ఏంటంటే వ్యాసుని అనుగ్రహం వల్ల ఈ అతీంద్రియ శక్తి కలిగింది సంజయుడికి మామూలుగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా వ్యాస భగవాన్ల వారే ఈ విధంగా సంజయుని ద్వారా ప్రేరేపణ చేస్తున్నారని. ఆ ధృతరాష్ట్రుడు కూడా జ్ఞానే, కాకపోతే ఏంటంటే మమకారం చేత అలా అయ్యారు. కానీ ధృతరాష్ట్రుడు, ధృత అంటే గట్టిపడిన వాడు, రాష్ట్రం అంటే శరీరం గట్టిపడిన వాడు యోగే. అటువంటి ధృతరాష్ట్రుడు సంజయుడిని ధర్మక్షేత్రే కురుక్షేత్ర సమవేతాయుత్సవ అంటే యుద్ధానికి సన్నద్ధమయ్యి, మామకాహ అంటే నా యొక్క, పాండవాశ్చ ఏవ అంటే పాండవులు, కిమ అకుర్వత సంజయ ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించారు. గురువు గారు దాని గురించి ఏంటంటే, యుద్ధానికి సన్నద్ధమై ఏం చేస్తారు? యుద్ధమే చేస్తారు. యుద్ధానికి సన్నద్ధమయ్యారంటే అన్ని విల్లములు అన్ని ఎక్కుపెట్టుకుని రెడీగా ఉండేటప్పుడు ఏం చేస్తారు? యుద్ధమే చేస్తారు. కానీ యుద్ధమే చేస్తుండేటప్పుడు ఏమి చేసిరి అని అడగవలసిన పని లేదు. దానికి వేరే అంతరార్థం ఏదో ఉంది. ఆ అంతరార్థం ఏంటంటే, ఈ జీవుడు జ్ఞాన అజ్ఞానాలతో కూడుకున్నాడు. ఇక్కడ జ్ఞానం ఏంటంటే నిర్గుణ జ్ఞానంతో ఉన్నాడు. అజ్ఞానం అంటే మామూలుగా ఈ భౌతిక ప్రపంచ జ్ఞానంతో ఉన్నాడు. నిర్గుణ జ్ఞానం అంటే మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక అగ్గిపెట్టె ఉంది. ఆ అగ్గిపెట్టెలో అగ్ని ఉంది, అగ్గి పొలలున్నాయి, అగ్ని ఉంది. ఆ అగ్ని అనేది ఇప్పుడు నిర్గుణలో ఉంది. కానీ ఆ అగ్గిపెట్టె గది చీకటి గదిలో ఉన్నప్పటికి కూడా ఆ జ్ఞానం అనేది ఉన్నప్పటికీ కూడా, ఆ అగ్ని ఉన్నప్పటికి కూడా గదిలో చీకటి ఎట్లయితే తొలగించలేదో అదే విధముగా నిర్గుణ జ్ఞానంతో ఈ జీవుడున్నాడు. అలాగనే అజ్ఞానంతో ఉన్నాడు. ఇందులోన నిర్గుణ జ్ఞానం అనేది ఇప్పుడు సగుణం కావాలి, అవ్యక్తమైనది వ్యక్తం కావాలి. వ్యక్తం చేయటానికి ఏమి చేసిరి అని అంతరార్థం అది. అంటే ప్రతిదానికి కూడా ఏంటంటే లోపల ఉండే ఆ పరమాత్మ తత్వాన్ని వ్యక్తం చేయాలి అంటే స్వదేహ మరణం కృత్వ ప్రణవంచోత్తరారణ్యం ధ్యాన నిర్మదనాభ్యాసాత్ దేవం పశ్యే నిగూఢవత్తని శ్వేతాశతరోపనిషత్తులు చెప్పినట్టు ఏంటంటే, ఆ నిగూఢంగా ఉండే ఆ దైవాన్ని, ఆ తేజోరూపణ దైవాన్ని తన శరీరాన్ని ఒక అరణిగాను, ప్రణవాన్ని ఓంకారాన్ని పై అరణిగాను మథనం చేసి ధ్యానం చేస్తే ఆ అవ్యక్తమైన తేజస్సు బయటికి వ్యక్తం అవుతుందనే అంతరార్థంతోనే ఇక్కడ ప్రశ్నించారు.
ఏది ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. ఇక్కడ ధర్మము అంటే జ్ఞానం, కురు అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటంటే మనలో శ్వాస క్రిందకు వచ్చి బయటకు వెళ్తే అజ్ఞానం, అదే శ్వాస మీదకు వెళ్తే ప్రాణాయామం ద్వారా అప్పుడు జ్ఞానం. ఏమి చేసిరి అంటే అర్థం ఏంటంటే అంతర్లీనముగా అంతరార్థం ఏంటంటే ఈ జీవుడు సాధన చేసి జ్ఞానాన్ని పొందాడు. జ్ఞానం పొందితే ఇక కర్మ చేయనవసరం లేదు, అజ్ఞానంతో ఉంటే కర్మ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏమి చేసిరంటే ఏంటంటే అజ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానాన్ని పొందడానికి ఏమి చేసిరి అనేది అంతరార్థం. ఆ అర్థానికే 13వ అధ్యాయంలోన ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఈ శరీరమే క్షేత్రమని పిలువబడుతుంది. కాబట్టి ఈ శరీరమైన క్షేత్రంలో ఈ జీవుడు జ్ఞాన అజ్ఞానాలతో కూడుకున్నాడు. కాబట్టి జ్ఞానం పొందడానికి అజ్ఞానం నుంచి తొలగించడానికి ఏమి చేసిరి అనేది ప్రశ్న. ఈ ప్రశ్న మీదే మొత్తం పూర్తిగా ఈ భగవద్గీత 700 శ్లోకాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అది యోగపరంగా మనం అర్థం చేసుకోవాల్సింది. అది నెక్స్ట్. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఈ శ్లోకం చాలా నిగూఢార్థంతో కూడుకున్నది. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తున్నారు. ఏమిటంటే నిహత్య ధార్తరాష్ట్రాన్నః అంటే ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని సంబంధించిన వారు ఎదురుగా ఉండే శత్రువులు. నహ మనకి కా ప్రీతిశ్చాత్ జనార్దన, ఓ జనార్దన మనకి ఏమి లాభం కలుగుతుంది, సొంతైన లాభం మనకి కలగదు. ఎందుకంటే పాపమే ఆశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయనః, ఆతతాయనను చంపడం వల్ల పాపమే అని నేను అనుకుంటున్నాను అన్నారు. ఇది కూడా ఏంటంటే దీనికి చాలా అంతరార్థం ఏమిటంటే మనుస్మృతిలో ఒకటి ఉంది. ఆ మనుస్మృతిలో ఏంటంటే ఆతతాయన మాయాంతం హన్యాదేవ అవిచార్యన్ ఆతతాయన వధోదోహో అంతుర్భవత కశ్చన అని మనుస్మృతిలో మనుధర్మం చెప్తుంది. ఏమనంటే అదేమిటంటే ఆతతాయన వధోదోతో దోషో హంతుర్భవతి కశ్చన, ఆతతాయనుడు కనిపిస్తే విచారించకుండా చంపేయవలనని ఒక మన ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే వాళ్ళ మంచి చెడు విచారించకుండానే చంపవలను అని ఈ మనుస్మృతి చెప్తుంది. అదేమిటంటే హన్యాదేవ విచారించకుండానే చంపాలి మనుస్మృతి. అయితే ఆతతాయనులు ఎవరు? ఆతతాయనులు అంటే 6 రకాల తప్పులు చేసేవారు ఉన్నారు. వారెవరంటే అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్ర దారాపహర్తాచ షడైతేన్ ఆతతాయనః అన్నారు. అంటే ఈ కౌరులు 6 తప్పులు చేశారు. అగ్నిదో అంటే లక్క ఇల్లు దహనం పెట్టి పాండవులు చంపడానికి ప్రయత్నం చేశారు. గరదశ్చైవ భీముడికి విషమిచ్చి చంపడానికి చూశారు. శస్త్రపాణి ధనాపహ వాళ్ళ తలక విల్లమ్ములన్నీ కూడా అపహరించారు. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ ధనాన్ని కూడా అపహరించారు. క్షేత్ర దారాపహర్తాచ అంటే వాళ్ళ రాజ్యాన్ని కూడా వీరు అపహరించారు. వారు దారాపహర్తాచ అంటే ఈ ద్రౌపదిని కూడా అవమానపరిచారు. కాబట్టి భార్యని అవమానపరిచిన వాళ్ళు, మరి భూమిని అపహరించిన వాళ్ళు, విషం పెట్టి చంపబూనిన వారు, అగ్ని పెట్టి దహించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, మరి ధనము విల్లమ్ములు వాళ్ళ తాలూకా ఆయుధాలను కూడా అపహరించే వీళ్ళందరూ కూడా ఆతతాయనులు అంటారు. ఆతతాయనులు కనిపిస్తే మాత్రం చంపేయవలనని మనుధర్మ శాస్త్రం చెప్తుంది. అలాంటి వాళ్ళని చంపినా కూడా మనకి ఏమి లాభం కలుగుతుంది? నేను పాపమే అని నేను అనుకుంటున్నానని ధర్మ సూక్ష్మం చెప్తున్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు తాలూకా గొప్ప విషయం ఏమిటంటే ఒక సందర్భంలోన ఆయన అజ్ఞానంతోన మమకారంతోన కులదోషాలు ఇవి రాబోయే శ్లోకాలు అవే. ఆయన అజ్ఞానంతో అక్కడ చెప్తున్నారు. ఇక్కడ జ్ఞానంతో ఏంటంటే ధర్మ సూక్ష్మం చెప్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని చంపాడు అనుకోండి. చంపేటప్పుడు ఇంకో వ్యక్తి చూశాడు. ఈ చూసినప్పుడు ఆ చంపే వ్యక్తి శిక్షార్హుడే.
చంపే వ్యక్తి శిక్షార్హుడే. అయినప్పటికీ చూసిన వ్యక్తి ఆయన్ని చంపడానికి ఆయనకి హక్కు లేదు. ఎవరు చంపుతారు, ఎవరు శిక్షిస్తారు? ఒక జడ్జి ఇస్తాడు, ఒక న్యాయ మూర్తి. ఆయన తీర్పు ఇవ్వాలి తప్పించి కానీ ఈ వ్యక్తి సాక్షి చూసినప్పటికి కూడా ఈయన శిక్ష ఇవ్వడానికి ఈయనకి అర్హత లేదు. అదే విధంగానే ఏంటంటే ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని దండించాలంటే ఎవరికి ఆ హక్కు ఉంటుందంటే సుఖదుఖే సమయకృత్వ లాభాలాభ జయాజౌ తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపం అవాప్స్యస్ అని 2వ అధ్యాయం ఇంకా చెప్పబోతున్నారు. సుఖ దుఃఖాల్ని లాభాల్ని జయాపజయాల్ని సమానముగా ఎవరైతే చూస్తారో అంటే అన్బయాస్డ్ గా, అంటే అటువంటి వాళ్ళ న్యాయమూర్తులు, అటువంటి వాళ్ళ తీర్పు చెప్పడానికి అర్హులు. అటువంటి వాడు చెబితే వాళ్ళు ఇతరుల పైన శిక్ష విధించడానికి అర్హత ఉంది. ఆ విధంగా ఏంటంటే వాళ్ళే చేయాలి తప్పించి మనం ఎవరం కూడా ఈ ఆత్తాయనను చంపినా సరే కనిపించినా సరే చంపడానికి అర్హత లేదు అనుకుంటానని ధర్మశోషం అర్జునుడు చెప్తున్నాడు. తర్వాత రాబోయేవన్నీ అజ్ఞానంతో చెప్తాడు. ఇప్పుడు అంతా జ్ఞానంతో మాట్లాడాడు, ఇప్పుడు రాబోయేది జ్ఞానంతో చెప్తాడు. నెక్స్ట్. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నస్తే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుస్తాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో యేషాం లుప్తపిండోదక క్రియాః. ఇక్కడ ఏమిటంటే అర్జునుడు ఒక ప్రక్కని ధార్తరాష్ట్రని వీళ్ళు చంపడం వల్ల ఏమి లాభం లేదు, వాళ్ళని కూడా విచారించకుండా చంపవచ్చని చెప్పినప్పటికీ కూడా అది కూడా పాపమే అనుకుంటున్నాను, పెద్ద ధర్మ జ్ఞానిలా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమిటంటే తాను మమతాహంకారాలతో కూడుకుని తన బంధువర్గం నశిస్తే యుద్ధంలోనే ఏమవుతుందో దాని తాలూకా పరిణామాలు ఏం జరుగుతున్నాయో అది అజ్ఞానిగా ఊహించి చెప్తున్నారు. ఏమని? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనః. యుద్ధంలోన మనం చనిపోయాం అనుకోండి, ఎవరైనా చనిపోతారు, శత్రుపక్షం వాళ్ళు చనిపోవచ్చు, లేకపోతే మనమైనా చనిపోవచ్చు. కానీ మగవాళ్ళు చనిపోతే ఇంటి దగ్గర ఆడవాళ్ళు వాళ్ళకి ఏంటంటే వారికి ఈ వర్ణ సంకరం జరిగే అవకాశం ఉంది, అంటే ఇతర కులాలతో కూడా సంఘం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే భర్తలు చనిపోయారు కాబట్టి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన. అప్పుడేమవుతుందంటే ఈ క్షత్రియ కుల ధర్మాలన్నీ కూడా అవి నాశనం అయిపోతాయి. ధర్మే నష్టే కులం కృష్ణ అధర్మోభిభవాచ్యుత. ఎప్పుడైతే కులధర్మాలు నశించిపోయాయో అధర్మం పెంచి పెరిగిపోతుంది. అంటే ఇతర కులాల వాళ్ళు, ఇతర అశుచి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు పెంచి పెరిగిపోయి మొత్తం నాశనం చేయడానికి కారకులు అవుతారు. అధర్మాత్ భవేత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రీయ. వీళ్ళందరూ కూడా ఏంటంటే అధర్మం వల్ల ఏంటంటే ఈ కుల స్త్రీలు వీళ్ళందరూ కూడా దోష భూయిష్టం అయిపోతారు. అప్పుడేమవుతుందంటే ప్రదుష్యంతి కులస్త్రీ సంకరార నరకాయవ కులజ్ఞానం కులసచ. అంటే ఈ విధంగా ఏంటంటే ఈ వర్ణ సంకరం ఏర్పడటం వల్ల ఏంటంటే వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఆ జాతి వాళ్ళు కారు, అంటే క్షత్రియులు కానీ మిగతా ఏ కులం వాళ్ళు యుద్ధం చేస్తే ఆ కులం వాళ్ళు కాకుండా ఇతర కులం వాళ్ళు పుట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి వర్ణ సంకరం ఏర్పడుతుంది. వర్ణ సంకరం ఎప్పుడైతే ఏర్పడిందో వీళ్ళు పుట్టిన వాళ్ళ పితృదేవతలకి వాళ్ళు ఈ పిండోదక క్రియలు చెయ్యాలి అనుకుంటే వీళ్ళు అప్పటికే వీళ్ళు దోషభూయిష్టం అయిపోయారు, వర్ణ సంకరంతో పుట్టారు. కాబట్టి పితృదేవతలకి వీళ్ళు అర్హత, ఆ పిండోద క్రియలు ఇవ్వటానికి అర్హత కోల్పోతారు. ఎవరు? పుట్టిన వాళ్ళు. అర్హత కోల్పోవడం వల్ల ఏమిటంటే పతంతు పితరోహేష లుప్త పిండోదక క్రియ. ఆ పితృదేవతలు కూడా కింద పడిపోతారట. చూసారా? అంటే ఇక్కడ సామాన్యంగా ఇదే మన
ఈ హిందూ ధర్మంలో ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుల వ్యవస్థ అనేది అది ఫౌండేషన్ లో చాలా గొప్పది. అది ఎవరు పాటించట్లేదు, కానీ అది పాటించాలి. పాటించి అది లేని స్థితికి వెళ్ళాలి. అది లేని స్థితికి వెళ్ళి ముందు పాటించాలి. పాటించి సాధన చేస్తూ చేస్తూ జ్ఞాన స్థితిలోకి వెళ్ళేటప్పుడు ఏ కులము లేదు, ఏ వర్ణము లేదు. కానీ అంతవరకు మాత్రం ఈ కుల ధర్మాలు పాటించాలి. కాబట్టి దానికి అర్జునుడు ఏంటంటే తన కుల ధర్మాలు ఊహించుకునేటంటే ఈ పితృదేవతలకు కూడా మనం అపకారం చేస్తాం. మనకు అంటే మన కుల స్త్రీలకు పుట్టిన వాళ్ళు ఆ వర్ణ సాంకంతో పుట్టారు కాబట్టి వాళ్ళు లుప్త పిండ ఉదక క్రియ అంటే పిండ క్రియ, ఉదక క్రియ అంటే మనకి శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ఆ పిండం పెడతారు. ఆ పిండం పైన ఏంటంటే నీళ్లు పోస్తారు ఇలాగా. అది పితృకర్మ. ఆ పితృకర్మ అనేది అది పోస్తే ఒక్క సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పెడితే పితృదేవతలకి సంవత్సరం వరకు భోజనం అవుతుంది వాళ్ళకి. ఎప్పుడు ఈ పెట్టిన వాళ్ళు శుద్ధమైన వాళ్ళైతే, పెట్టిన వాళ్ళు శుద్ధం అయితే అక్కడ వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఒక సంవత్సరం భోజనం అవుతుంది. అందువల్ల ఏంటంటే పతంతి పితరోశేష లుప్త పిండోదక క్రియ. ఈ పిండ క్రియలు తర్వాత తిలోదకాలు అంటారు. తిలోదకాలు కూడాను. తిలోదకాలు అంటే నువ్వులతో ఇలాగా దానం చేస్తారు పితృదేవతలకి. ఇవన్నీ కూడా ఏంటంటే కులధర్మాలు. ఇవి ఈ కుల ధర్మాలు ముందు పాటించి తర్వాత ఆ ధర్మాలు కూడా విడిచిపెట్టవలసిన స్థితి ఉన్నది జ్ఞానం కావాలనుకుంటే. ఆ విధంగానేంటంటే అర్జునుడు ఈ 3 శ్లోకాల ద్వారా ఏంటంటే కుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థని వీటన్నిటినీ కూడా ఆయన సమర్థిస్తూ నిజానికి ఏంటంటే ఇది అజ్ఞాన స్థితే. తాను మమగతాహంకారాలతో దేహాత్మబుద్ధితో కూడుకుని ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ప్రశ్నించాడు. కానీ ముందు శ్లోకంలో ఏంటంటే జ్ఞానిలాగే మాట్లాడారు. అంటే ఈ ధాతరాష్ట్రులను చంపినా కూడా నేను పాపమే అని అనుకుంటున్నాను. అదమ్మా. నెక్స్ట్